అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వకమైనటువంటి వందనాలండి. ప్రియులారా, యాకోబు గారు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మనం చూద్దాం. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమును ఓపికకు మాదిరిగా పెట్టుకొనుడి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. ప్రియులారా, సమస్యల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు ఆ శ్రమల యొక్క అనుభవాలు మనం నేర్చుకునే ప్రయత్నంలో భాగంగా ప్రవక్తలను, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను మాదిరిగా పెట్టుకోనమంటున్నారు. మరి మాదిరిగా పెట్టుకుంటే ఏమవుద్ది అనగానే, శ్రమల్లో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనకి, కష్టాలలో ఉన్నప్పుడు మనం చేసే ప్రార్థనకి, వారు చేసినటువంటి ప్రార్థనకి చాలా వ్యత్యాసం ఉంటుందండి. ప్రియులారా, ప్రార్థన ఎంత పవర్ఫుల్ అయ్యా అంటే ఆకాశములో నుంచి వర్షాన్ని తప్పించగలదు, రప్పించగలదు. సూర్యుని నడిపించగలదు, నడిపించకుండా చేయగలదు. అలాగే ఎంత పవర్ఫుల్ అంటే మనం బైబిల్లో చూస్తే ఎన్నో గొప్ప సూచక్రియలు కానీ, అద్భుత కార్యాలు కానీ మనం గమనించవచ్చండి. అంటే అంత పవర్ఫుల్ ప్రేయర్ మరి మన జీవితంలో ఎందుకు ఫలించట్లేదు అనగానే, మన ప్రార్థనలో సరిచేసుకోవాల్సినవి కొన్ని కాదు, చాలా ఉన్నాయి కనుక. మరి శ్రమల్లో ఉన్నప్పుడు, శోధనల్లో ఉన్నప్పుడు, లేదంటే కష్టాలలో ఉన్నప్పుడు మరి ప్రభువు నామమున బోధించినటువంటి ప్రవక్తలు కానీ, ఆయన చిత్త ప్రకారం నడుచుకున్న వ్యక్తులు కానీ ఎలా ప్రార్థించారు అనే విషయాలు మనం ఆలోచిస్తే, ఈరోజు ఒక దైవజనుని ప్రార్థన మనం చూద్దామండి. ఆ ప్రార్థనలో కొన్ని పాయింట్స్ మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే, మనం కూడా అలాగా ధ్యానించి వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే మన జీవితంలో కూడా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడొచ్చు. ఆ దైవజనుడు మరెవరో కాదండి, మోషే గారు. మనం చూస్తే ఎర్ర సముద్రాన్ని సహితం పాయలు చేయగలిగినటువంటి శక్తి కలిగి, మరి అదేవిధంగా ఎన్నో అద్భుతమైనటువంటి కార్యాలు చూసినటువంటి వ్యక్తి ఎలా చూడగలిగారయ్యా అంటే, అది కేవలం దేవునికి కృపను బట్టే. మరి అది ఎలా సాధించగలిగారు, మరి ఎలా ఉండగలిగారు అని మనం గమనించినట్లయితే ప్రియులారా, కేవలం ఆయన జీవితంలో ప్రార్థన కూడా ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించింది. మరి ఎలా ప్రార్థించారు ఇంతకీ మోషే గారని మనం చూస్తే, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం మనం చూస్తే ప్రియులారా 12వ వచనం మనం చూద్దామండి. ఆయన ప్రార్థన మరి 90వ అధ్యాయం పైన మొట్టమొదటిగా మీరు చూస్తే ఏమన్నది, మీరు చూస్తే 4వ స్కందము దైవజనుడైన మోషే చేసిన ప్రార్థన, మోషే గారు చేసినటువంటి ప్రార్థన గురించి మనం చూస్తున్నామండి. 12వ వచనం మనం చూస్తే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయుము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము. కష్టాలలో, శ్రమల్లో అయ్యా ఈ కష్టాలు తీసే ప్రభు, ఆ నష్టాలు తీసే ప్రభు అనడం కంటే కూడా, వాటి కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మనం ఏది ప్రార్థించాలంటే, మన దినములను లెక్కించుట మనం నేర్చుకోవాలి. మనకి ఏం కావాలంటే జ్ఞాన హృదయం మనకు కావాలి. ఎందుకు అంటే, కష్టాలు తీసేయమని ప్రార్థించటం అనేది సరైనటువంటి క్రైస్తవుని యొక్క లక్షణం కాదండి. ఆ కష్టాలను జయించడానికి, ఆ కష్టాలలో మనం పాపము చేయకుండా నిలబడటానికి, ఆ కష్టాలను మనం ఒక మెట్టుగా ఉపయోగించుకొని ఆత్మీయతలో ఎదగటానికి మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే మనకి ఏం కావాలంటే, రూట్ హృదయం అనేది జ్ఞానముతో నిండుకొని ఉండాలి. జ్ఞాన హృదయం మనకి కావాలి. దానితో భాగంగా మన దినాలను మనం లెక్కించగలగాలి. మన ప్రభువులోకి వచ్చి ఇన్ని దినాలైంది, ఈ చిన్న కష్టాన్ని కూడా సాధించలేకపోతున్నామా? ఇన్ని సంవత్సరాలైంది, ఈ చిన్న కష్టం విషయంలో మనం తల్లడిల్లిపోతున్నామా? ఎంత ప్రభువులో ఇంత వాక్య విషయం అనుభవం ఉంది, ఈ విషయంలో ఎందుకు సతమతమైపోతున్నామని మన దినాలను మనం లెక్కేసుకోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా మన ఎండ్ డేట్ ఎప్పుడనే దాని మీద మనం శ్రద్ధ పెట్టి ఉండాలి. ఇంకా కొంచెము కాలమే, 30 years ఫినిష్, ఇంకా కొంచెము కాలము, 40 years ఫినిష్, కొంచెం కాలము. మనలో చాలామంది ప్రియులారా హ్యాపీ బర్త్డే టు యూ అని చెప్పేసి బర్త్డేస్ చేసుకుంటూ ఉంటారు. ఆ సమయంలో కేకులు రాసుకొని, డ్రింక్స్ తాగేసి, పిచ్చి పిచ్చి ఫొటోస్ దిగి, పిచ్చి పిచ్చిగా మరి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ, మరి క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి వారే ప్రారంభంలో మాత్రం ప్రార్థన చేసుకుంటారండి, కుటుంబ కూడిక పెట్టుకుంటారండి. ప్రార్థన అయిపోయిన తర్వాత పాస్టర్ గారు అలా బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఫ్రెండ్స్ అందరిని పిలిచేసి ఆ వీడియోస్, ఆ ఫొటోస్ ఆ కేక్ మీదే మళ్ళీ రాసుకొని పూసుకొని, తల్లిదండ్రులు కూడా ఇలాంటి వాటిని ప్రోత్సహించడండి సరైనటువంటి విధానం కాదండి. పిల్లలకి నేర్పించాలి.
తల్లిదండ్రులు నేర్చుకోవాలి, పిల్లలు నేర్పించాలి, బంధువులకు నేర్పించాలి, స్నేహితులు నేర్పించాలి, ఏమైనా నేర్పించాలి. దేవుడు నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు తన రెక్కల చాటున భద్రంగా కాచి కాపాడారు. ఇంకా నాకు కొన్ని దినాలే ఉన్నాయి. ఈ కొన్ని దినాలలో నేను జ్ఞాన హృదయం కలిగి ఎలాంటి శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో కూడా నేను జ్ఞాన హృదయం కలిగి ప్రతి ఇబ్బందిని, ప్రతి పరిస్థితిని ప్రభు చిత్త ప్రకారంగా ఎదుర్కొని అనేక మందికి మాదిరిగా నిలబడాలి. నేను మాత్రమే కాదు, మీరు నిలబడాలి, మనందరం నిలబడాలని ప్రభు యొక్క నామాన్ని మనం బోధించగలగాలి, ప్రభు యొక్క కీర్తిని మనం చాటగలగాలి. అలా చాటుతూ మనం వెళ్ళగలిగినట్లయితే ప్రియులారా, ప్రార్థన ప్లస్ ప్రవర్తన రెండు కలిసి మన జీవితంలో ఎలాంటి మేలులు చూస్తామయ్యా అంటే, మన్నా మోషే గారండి మన్నాను చూడగలిగారు, మన్నాని దించగలిగారు, భూమి మీదకి బండల నుంచి నీళ్ళు తీసుకురాగలిగారు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయగలిగారు. ఈజిప్ట్ కంట్రీలో ఫరో దగ్గర నుంచి కింద పనిచేసే బానిస వరకు ప్రతి ఒక్కరికి కూడా ప్రభువు నామాన్ని క్రియల్లో చూపించి దేవుని మహిమ కీర్తి తీసుకొచ్చారు. కనుక మనం అలా బ్రతకాలంటే, మన జీవితం ద్వారా దేవుడు అంత మహిమపరచబడాలంటే, మన జీవితంలో చేసే ప్రార్థన ప్రభువా అది తీసే ప్రభువా, ఇది తీసే ప్రభువా అని కాకుండా, అది రాకుండా చేయి ప్రభువా, ఇది రాకుండా చేయి ప్రభువా అని కాకుండా ఏం చేయాలంటే, తండ్రి ఎలాంటి కష్టమైనా కానీ వచ్చినా ప్రభువా దాన్ని నేను జయించటానికి, దాన్ని ఓడింప చేయడానికి నాకు జ్ఞాన హృదయాన్ని దయచేయ. అదేవిధంగా తండ్రి నా దినములను నేను లెక్కించుకొని ఇప్పటి వరకు నేను ఏం చేశాను, ఇంతకుముందు ఏం చేయాలని ఒక ప్రణాళిక వేసుకొని ఆ ప్రణాళికను ప్రభువా ప్రార్థన ద్వారా మీ చిత్త ప్రకారంగా మా తండ్రి చేయడం నాకు శక్తిని దయచే ప్రభువా అని మన ప్రార్థన అనేది దేవుని చిత్త ప్రకారంగా దేవునికి అనుకూలంగా చేయగలిగితే ఎన్నో అద్భుత కార్యాలు మన జీవితంలో మనం చూడొచ్చు. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా తండ్రి, అనేకమైన విషయాలు మాకు తెలియజేసి మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి తండ్రి. ఇంకా ఎన్నో విషయాల్లో ప్రభువా మీకు చిత్త ప్రకారంగా మాత్రం నడుచుకొని మీ నామానికి మహిమకరంగా మాత్రం మేము నడుచుకుంటూ ముందుకు సాగట్టుకు మాకు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో, పరిస్థితుల్లో మా తండ్రి కురింగిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి తండ్రి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి. మీ చిత్త ప్రకారంగా బలపరచండి, ఆదరించండి తండ్రి. నమ్మకంగా యథార్థంగా పరిచర్య చేస్తున్న వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను మా తండ్రి దీవించండి. ప్రభువా జేసీ చిచ్చు ద్వారా జరుగుతున్న పరిచర్యను మా తండ్రి మీ చిత్త ప్రకారంగా బలపరచమని, దీవించమని, ఆశీర్వదించమని తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి తండ్రి మీ చిత్త ప్రకారంగా మా అందరి జీవితంలో జరిగించమని వేడుకుంటూ, ప్రభువా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.